అంటే నేను ఒక 5 ఏళ్ళు దాంట్లో ఉద్యమంలో పనిచేశాను. నేను అనేక మంది టార్చర్కి గురై చనిపోయింది చూశాను. నేను ఒక పోయిం కూడా రాశాను దాని మీద. చిత్రహింసల మీద, ఒక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు ఎలా ఉంటాయి అనేది ఒక పోయిం కూడా రాశాను. నాది ప్రవాహగానం అని పోయిటరీ బుక్ రిలీజ్ అయింది 96లో. అందులో ఈ పోయిం కూడా ఉందన్నమాట. బట్ ఉంది అది. సో అంటే ఎట్లా టార్చర్ చేస్తారనేది దాంట్లో ఉందన్నమాట. అంటే అరికాళ్ళకి నూనెలో కిరోసిన్ దాంట్లో బట్టలు చుట్టి మన అరికాళ్ళకి చుడతారు అనమాట. చుట్టి ముట్టిస్తారు. సో కాలుతా ఉంటుంది అనమాట. స్లోగా కాలుతా ఉంటుంది. అదొకటి. అలాగే కరెంటు బకెట్లో నీళ్లు పోసి దాంట్లో కరెంటు ఇది చేసి దాంట్లోకి మన యూరిన్ పాస్ చేయించి అది చేస్తారు. తర్వాత ప్యాంట్ వేసేసి ప్యాంట్లో ఎలుకల్ని వదిలేస్తారు. రియల్ ఇవన్నీ అండి. నేను పర్సనల్గా చూసినవి ఇవన్నీ చెప్తున్నా. నేను జైల్లో 8 నెలలు ఉన్నాను. మా జైలుకి ఫస్ట్ పలంనేరు జైలు ఉండేది. పలంనేరు సబ్ జైలు పక్కనే క్రైమ్ స్టేషన్ ఉండేది, పోలీస్ స్టేషన్. నా సెల్లు క్రైమ్ స్టేషన్కి దగ్గర ఉండేది. రాత్రి అంతా అరుపులు వినబడేవి నాకు. ఏది టార్చర్ పెడుతుంటే అరుపులు వినబడతాయి. 2 రోజుల తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆ ఖైదీలు అక్కడ ఉంచి వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే మొత్తం గుండు సూదులండి. ఈ గోర్లలో గుండు సూదులు గుచ్చడం అనమాట. వాళ్ళు చూపించేవాళ్ళు. నేను అడిగేవాడిని, మీరైనా అరెస్ట్ అవనింది 2-3 రోజులు అంటే, అవును సార్ అనేవాళ్ళు. ఏం చేశారంటే చూపించేవాళ్ళు, చేతులు గుండు సూదులు ఉండేవి. ఇంకా మామూలుగా అయితే పోలీసులు జనరల్గా చేసేది ఏంటంటే రబ్బర్ లాఠీలు ఉంటాయి, వాటితో కొడితే అదే పోలీస్ దెబ్బలు అని పేరు అనమాట. అంటే మీకు బయట గాయం కనబడదు, లోపల మొత్తం. మేము పౌర హక్కుల సంఘంలో పనిచేసాము 5 ఏళ్ళు అంతకు ముందు. అప్పుడు కూడా లాకప్ డెత్ కేసులు, చిత్రహింసల కేసుల్లో మేము వెళ్ళి చూసాము. సో మామూలుగా ఉండదండి, దెబ్బలు అలాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి విమానం ఎక్కించడం ఉంటారు. ఇలా అది సినిమాల్లో కూడా చూపించారు. ఇట్లా బోళ్ళగా చేతులు కాళ్ళు కట్టేసి కాళ్ళ మీద వేలాడి తీసుకొడతారు. అవి కాకుండా ఇవన్నీ జనరల్గా చేసేవి. నక్సలైట్లని నేను 96లో అరెస్ట్ అయినా. నాకు ముందు రోజు నాతో పాటు అంతకుముందు వారం పాటు నాతో ఉన్నవాళ్ళు 4 చనిపోయినారు ఎన్కౌంటర్లో. ఆ 4ని అత్యంత దారుణంగా టార్చర్ చేశారు. అందులో జనార్దన్ అలియాస్ భూపతి అనే అతనైతే పర్సనల్గా తీసుకున్నాడు అక్కడ ఎస్పీ. తీసుకొని తనే టార్చర్ చేశాడని మళ్ళీ మాకు తెలిసింది. ఒక కన్ను లోడేశారని, కత్తితో కన్ను లేదు, తీసేశారు. చెయ్యి కోసేశారు, చర్మం కూడా ఒలిచారు. అంత దారుణంగా చేస్తారని చాలాసార్లు. ఇక్కడ కూడా అప్పుడు శృతి, వివేక్ అని ఒక 2 పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళని కూడా అతి దారుణంగా తొడలంతా కోసేసి అలాగా చేశారన్నమాట. టార్చర్ చేయడానికి 2 కారణాలు అండి. ఒకటి, వీళ్ళకి కసి ఉంటుంది. పర్సనల్గా పోలీసుల్ని చంపుతారు కాబట్టి నక్సలైట్లు. పోలీసులు అందరికంటే నక్సలైట్ల డ్యూటీలో ఉండే పోలీసులకి అందరికీ కసి పర్సనల్గా కూడా ఉంటుంది. అంటే మా వాళ్ళు నువ్వు ఎంతమందిని చంపావా అన్న కసి ఉంటుంది. రెండోది, రహస్యాలు రాబట్టడానికి వీళ్ళు చెప్పరు కాబట్టి రహస్యాలు రాబట్టడానికి కూడా ఇది ఉంటుంది అన్నమాట, చేస్తారు. నేను చెప్పిన ఇప్పుడు నా 4లో ఈ జనార్దన్ అనే వ్యక్తికి ఎస్పీకి మధ్య అంతకుముందు నీ అంతు చూస్తా అని పర్సనల్గా వీళ్ళిద్దరూ మీడియా వార్ చేసుకున్నారు. న్యూస్ పేపర్లో వార్ వచ్చింది. అందుకని అతను పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకున్నాడు ఎస్పీ. కొంతమంది రెండోది ఏంటంటే, హ్యూమన్ నేచర్లోనే వేరే వాళ్ళని హింసించడం అనేది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. అది నిజానికి ఇన్హెరెంట్గా. మనం ఎవరు చిన్నపిల్లలు మనం చీమలను చంపడము, లేకపోతే 9ని ఇది చేయడం, ఆ ఏజ్ గ్రూప్ వైలెన్స్ మనం చేస్తాం. వైలెన్స్ అనేది అందరిలో ఉంటుంది. కొంతమందిలో ఆ శాడిజం కూడా ఉంటుంది. ఆనందిస్తారు, వేరే వాళ్ళని బాధ పెడితే ఆనందిస్తారు. ఇప్పుడు చాలా మంది టీచర్లు ఊరికని పిల్లల్ని గిచ్చి ఇప్పుడంటే భయం చేస్తారు కదా. ఆ శాడిజం కూడా ఉంటుంది పోలీసు డిపార్ట్మెంట్లో కూడా. మూడోది ఏంటంటే, మేము చేయగలము, ఒక పవర్ అనమాట, డామినేషన్. వీళ్ళకి పోలీస్ స్టేషన్లో వీళ్ళకి పైనుంచి వీళ్ళకి బానిసకు ఒక బానిస అని శ్రీశ్రీ కవిత రాస్తారు.
అలాగే వీళ్ళ మీద వేరే వాళ్ళు పెత్తనం చేస్తారనుకో, ఆ కసి వీళ్ళకి ఉంటది, వీళ్ళు ఇంకొకరి మీద చూపిస్తారు. సో అట్లాగే అందుకని బానిస కంటే కూలివాడు ఉంటాడు, కూలివాడిని వాళ్ళ ఓనర్ టార్చర్ చేస్తే కూలివాడు వచ్చి భార్యని టార్చర్ చేస్తాడు ఇంట్లో. సో ఈమె వల్నరబుల్, ఎవరు వల్నరబుల్గా ఉంటే వాళ్ళ మీద మనం టార్చర్ చేస్తాం. సో ఈ కారణాల వల్ల భయంకరంగా టార్చర్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నక్సలైట్లని మామూలుగా టార్చర్ చేసినవి కొన్ని వందల వేల కేసులు ఉన్నాయండి. సో వాళ్ళకి దొరికితే మాత్రం భయంకరంగా చేస్తారు. ఇక అది కాకుండా హిడ్మాని ఇప్పుడు 15th పట్టుకున్నారని చెప్తున్నారు. అతను యాక్చువల్గా October 19th విజయవాడకి వచ్చాడు. November 15th అతను పట్టుకున్నారు. November 18th అతన్ని ఎన్కౌంటర్ చూపించారు. ఈ 3 రోజులు హిడ్మాని విపరీతంగా టార్చర్ పెట్టారు అనేది ఇప్పుడు వస్తున్న కథనం. ఎందుకంటే మావోయిస్టుల ప్రకటన రీసెంట్గా వికల్ప పేరుతో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ